మా లావణ్య సోలంపట్టుకు నుంచున్న ఈ ఊర్లో అబ్బాయిలు పెళ్లి కోసం ఏ ఊరైనా వెళ్లి అమ్మాయిని అడిగితే అమ్మాయిల తల్లిదండ్రులు పారిపోయేవారటండి. ఎందుకంటే వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఊర్లో అద్భుతమైన అందమైన ఇత్తడి వస్తువులు తయారు చేసే పరిశ్రమలు ఈ ఊర్లోనే ఎక్కువండి. ఒకప్పుడు ఈ ఊరి వారు అద్భుతమైన ఇత్తడి కళాకృతుల్ని చేత్తోనే తయారు చేసేవారటండి. ఇలా తయారు చేసే పరంపరలో స్త్రీల పాత్ర కూడా ఉండేది కాబట్టి ఆ రోజుల్లో పిల్లనివ్వడానికి భయపడేవారటండి. కానీ నేడు పరిస్థితులన్నీ మారిపోయి అద్భుతమైన ఆధునిక యంత్రాలు అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయండి. అంతెందుకండి, ప్రపంచవ్యాప్తంగా ఉండే పెద్ద పెద్ద క్రిస్టియన్ చర్చిలకు గాని, భారతదేశ వ్యాప్తంగా ఉండే పెద్ద పెద్ద ఆలయాలకు గాని ఉపయోగించే గంటలు ఈ ఊర్లోనే తయారవుతాయండి. చాలా వరకు ఆలయాల్లో ఉండే దేవతామూర్తులు, పూజా సామాగ్రిలు, ఆలయ గోపురాల మీద ఉండే కలశాలు ఈ ఊర్లోనే ఎక్కువగా తయారవుతాయండి. ఇత్తడి, రాగి, కంచుతో చేసిన ఎన్నో రకాల వస్తువులు, లెక్కలేనన్ని మనం ఊహించలేని డిజైన్లతో, కలెక్షన్లతో ఎన్నో షాపులు గల ఈ గ్రామంలో ఇంతటి అద్భుతమైన వస్తువుల్ని నేటికి కేజీల్లోనే విక్రయిస్తున్నారండి. ఇప్పుడైతే ఎంతగానో అభివృద్ధి చెంది దేశవ్యాప్తంగా పేరుగాంచిన మన ఉభయ గోదావరి జిల్లాలకే వజ్రం లాంటి అజ్జరం అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి 6 కిలోమీటర్ల దూరమేనండి.